అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ పన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ పన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద
సన్ని కళ్ళు తొక్కిన సప్తపదులు మెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్తపదులు మెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను. శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు, రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు. పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు, తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు. ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మా వచ్చిందమ్మా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి
సిరుల చేతను వెన్నదాచి వేణువోదు కన్నయ్యే అతడు వెల్లులెత్తి కన్ను గీటు రామయ్యే సుతుడు దేవుడు జీవుడు నలుసయ్యే వేళలో ఎంత సొగసు చేరెను ఎన్ని సిరుల చేతను మారాణిని తలంబ్రాలు ఉంచుతున్న హాయిలో ఆ రాణిగా ప్రతి చేయి వన్నెలతు వేళలో ఎంత సొగసు చేరెను ఎన్ని సిరుల చేతను తన ప్రాణాలే నీవని హర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దేవనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం కోదండాల రామయ్య కూరాడమ్మా కోరి కోలాటాల కోమల్ని చేరాడమ్మా సింగారాల సీతమ్మ చూడండమ్మా సిగ్గు శ్రీగంధాల పూమల్లై విచ్చిందమ్మా ప్రియ స్వరమే కళ్యాణ రాగం పాడింది నీడు ఎదలయగా వైభోగ తాళం మోగింది చూడు ప్రేమే పెళ్ళవ్వగా ప్రేమ జంటే ఒకటవ్వగా కళ్యాణమే కమనీయమే
సొగసు వెలుగే కనుల భరమై సొగసు వెలుగే కనుల వరమై చేరుతున్నా అందాల బాల మగువ మనసే గెలిచే కనుడే సొంతమై అందేటి వేళ హద్దేలేని వేళ ఈ వేడుక సంతోషాలేలో అది చూడగా ఈడై జోడై సాగే జత చూడగా కన్నా వాళ్ళ కనులే తడిసెను ఆనందన ప్రియ స్వరమే కళ్యాణ రాగం పాడింది నీడు ఎదలయగా వైభోగ తాళం మోగింది చూడు ప్రేమే పెళ్ళవ్వగా ప్రేమ జంటే ఒకటవ్వగా కళ్యాణమే కమనీయమే అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకు మీతోనే కొనసాగి కలగన్నా నీ వలనే నేనున్నా నా విలువే నీవన్నా జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటే స్వరమై పరువురు కొనియాడే కొనమారే శ్రీ సత్యనారాయణుని పూజ కూరారే కన్నులార స్వామిని చూచి హారతులివ్వరే శ్రీ సత్యనారాయణుని పూజ కూరారే కన్నులార స్వామిని చూచి హారతులివ్వరే శ్రీ సత్యనారాయణుని పూజ కూరారే
గుర్రం నడుపుకుంటూ చాలా దూరం వెళ్ళిన తర్వాత జింక కనబడలేదు. ఇంకా ఆయన కూడా అలసట వచ్చి గుర్రాన్ని పక్కన పెట్టేసి అటు ఇటు తిరుగుతుంటే అక్కడ కొంతమంది ఆవులని వాటిని మేపుకునే వాళ్ళంతా కనబడ్డారట. కనబడి వాళ్ళంతా ఒక చెట్టు కింద సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నారట. ఆచరిస్తుంటే రాజుగారు వచ్చి కనబడంగానే అయ్యా మనల్ని పాలించే రాజుగారు వచ్చారని చెప్పేసి అందరూ కలిసి వాళ్ళ విభవం కొలది ఒక చెక్క సింహాసనం ఒకటి ఏర్పాటు చేశారట. దాని మీద కూర్చోబెట్టి మంచి తీర్థం తీసుకొచ్చి ఇచ్చారట దప్పిక తీరేలా. ఆ తర్వాత రాజుగారు మేము ఇలాగ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకున్నాము అని చెప్పేసి ప్రసాదాన్ని ఇస్తే రాజుగారు ఆయన గర్వం తలకెక్కిందట. మీరేంటి మీరు చేసేది ఒక పూజ, నేను మీ ప్రసాదం నేను తీసుకోవాలా అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని నెలకేసి కొట్టాడట. ఎప్పుడైతే అలా చేశాడో సత్యనారాయణ స్వామి వారి ఆగ్రహానికి పాత్రుడయ్యాడట. వెంటనే సైన్యం నుంచి ఒక వేగు పరిగెత్తుకుంటూ వచ్చాడట. వచ్చి రాజుగారు మీరు ఊళ్ళో లేని సమయం చూసి శత్రురాజ్యాల వారు మన మీద దండెత్తారు, మన సామంతులంతా వారితో కలిసిపోయారు, రాణిగారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు, మీ 100 మంది కుమారులని వాళ్ళు చంపేశారని చెప్పేసి అన్నట్ట. అంటే రాజుగారు ఖిన్నుడైపోయాట. ఏంటిది, నేను బయలుదేరి ఇప్పుడు ఒక పూట అయిందంటే నేను ఇక్కడికి వచ్చి ఇంతలోనే నా రాజ్యం మీద శత్రువులు పడ్డం, నా వాళ్ళని చంపేయడం కూడా అయిపోయిందా అన్నాడు. అంటే మీ శత్రువుల మీ కుమారులు తలను నరికేశారు, వాళ్ళ కిరీటాలు చూడండి, కిరీటాలు కూడా తీసుకొచ్చి చూపించాడు. వాడు చూసేసరికి ఆ కిరీటాలు కూడా చూసేసరికి అమ్మ నిజంగానే నా వాళ్ళందరినీ చంపేశారు అని చెప్పేసి కింద పడిపోయి మూర్చిపోయాట. తర్వాత పేరుకొని లేచి కూర్చున్నట్ట. ఆహా హతవిధి ఏంటి అసలు ఇది, నేను శత్రుంజయుడనే పేరు సంపాదించాను, నన్ను చూడడానికి శత్రువులు భయపడేవాళ్ళు, అటువంటిది నన్ను నా కుమారుల్ని వీళ్ళందరినీ ఒక్క పూటలో వీళ్ళందరూ ఎలా సంహరించారు అని చెప్పేసి బాధపడుతుంటే ఆకాశవాణి నిలబడిందట. మహారాజా నువ్వు ఒక రాజ్యానికి రాజు అయినంత మాత్రాన జగత్తు మొత్తానికి ప్రభువుని అనుకుంటున్నావా? వాళ్ళు చేసిన ప్రసాదాన్ని స్వీకరించకుండా దాన్ని పారేసి చేస్తావా? సత్యనారాయణ స్వామి వారి ఆగ్రహానికి నువ్వు పాత్రుడు అయ్యావు అని చెప్పేసి అనేసరికి ఆ రాజుగారు చాలా బాధపడ్డట. వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాట. రాజుగారు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఏం జరిగిందో ఏమిటో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారట. భయపడుతుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి, నాయనలారా ఇందాక మీరు ఇచ్చిన ప్రసాదాన్ని అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి నేను కింద పారేశాను, నాకు ప్రసాదాన్ని ఇవ్వండి, నేను తప్పు చేశాను అని చెప్పేసి అక్కడ ఉన్న స్వామివారి ప్రతిమకి వాళ్ళు మట్టితో స్వామివారి ప్రతిమ చేసి పెట్టుకున్నారట. ఆ ప్రతిమకి నమస్కారం చేసి నన్ను క్షమించు స్వామి అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించారట. విచిత్రంగా మళ్ళీ ఇంకొక వేగు పరిగెత్తుకుంటూ వచ్చారట. మహారాజా పొరపాటు జరిగింది, మన రాజ్యం మీద శత్రురాజులు దండెత్తుకు వచ్చారు, కానీ వాళ్ళెవ్వరూ నీ కొడుకులు నేను చేయలేకపోయారు, మీ వాళ్ళంతా తిరిగి వాళ్ళందరినీ చంపేశారు, ఈ కిరీటాలన్నీ శత్రురాజులవి, నీ కుమారుడు కావు అని చెప్పేసి అన్నట్టు. ఆహా ఒక్క క్షణంలో ఎన్ని అద్భుతాలు జరిగిపోయాయి, ఒక క్షణం ముందు వరకు నా పుత్రులందరూ పోయారు, నా రాజ్యం అంతా నాశనం అయిపోయిందన్నారు, ఒక క్షణంలోనే మళ్ళీ నా రాజ్యం శత్రురాజ్యాలన్నింటినీ నా వాళ్ళు జయించారంటున్నారు. ఇదంతా స్వామివారి యొక్క మహత్యం అని చెప్పేసి స్వామివారి శరణాగతి తెలుపుకొని, నాయనలారా మీ వల్లే నాకు సత్యనారాయణ గురించి తెలిసిందని చెప్పేసి ఆ గొల్ల వాళ్ళందరికీ కూడా అనేక బహుమానాలు ఇచ్చి ఇవాళ నుంచి నేను కూడా సత్యనారాయణ ఆచరిస్తానని చెప్పేసి ఆచరించి అంత్యకాలంలో విష్ణు సాహిత్యాన్ని చేరుకున్నట్ట. ఇలాగా అలా సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ సత్యనారాయణ వ్రతాన్ని గురించి చెప్పారట. వాళ్ళందరూ ఉన్నారట, స్వామి ఈ వ్రతాన్ని ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి అంటే వాళ్ళు ఉన్నారు, నాయన ఈ వ్రతాన్ని ఎప్పుడైనా ఆచరించవచ్చు, దీనికి తిథివార నక్షత్రాలు అంటూ ఏమీ లేవు, నీ మనసు ఎప్పుడు ఆనందం కలిగితే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే అప్పుడు ఆచరించవచ్చు. విశేషంగా నూతన గృహప్రవేశ సమయంలో కానీ, లేదంటే వివాహమైన సమయంలో కానీ, లేదంటే పిల్లలు పుట్టిన చాలా కాలం తర్వాత పుట్టలేదు అనుకున్న పిల్లలు పుట్టినప్పుడు కానీ, లేదంటే ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపించినప్పుడు అత్తవారింటి వారు ఆచరించవచ్చు, పుట్టింటి వారు కూడా ఆచరించవచ్చు. ఆయన ఈ వ్రతాన్ని ఈ శుభదినాలు మాత్రమే కాదు, ఎప్పుడైనా ఇంట్లో పెద్దవాళ్ళు గతించిన తర్వాత సంవత్సరం తర్వాత ఆ సూతకం వీళ్ళకి విడిపోయిన తర్వాత కూడా సత్యనారాయణ వ్రతంతోనే మళ్ళీ శుభకార్యాన్ని మొదలు పెట్టాలి, అలాగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. విశేషంగా ప్రతి పౌర్ణమి నాడు ఆచరించవచ్చు, లేదా ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఈ 4 పౌర్ణములు చాలా ఉత్తమమైనవి. ఇలాంటి సమయాల్లో ఆచరించుకోవచ్చు. లేదంటే ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు, శయన ఏకాదశి నాడు, ఇలా మాఘ శుద్ధ ఏకాదశి నాడు, ఇట్లా అన్ని ఏకాదశుల నాడు ఆచరించుకోవచ్చు. అట్లా ఆచరించి ఏదైనా సరే భక్తి ముఖ్యం, కానీ నువ్వు బంగారంతో పెట్టావా, వెండి పెట్టావా, ఇవన్నీ ముఖ్యం కాదు. ఇవి ఎప్పుడు కూడా భక్తితో నువ్వు ఏది సమర్పిస్తే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడంటే, భక్తితో నాకు
పత్రమైనా సరే, ఒక ఆకుని తీసుకొచ్చి నా మీద పెట్టినా, లేదంటే ఒక పువ్వుని తీసుకొచ్చి పెట్టినా, లేదంటే ఒక ఫలాన్ని తీసుకొచ్చి నైవేద్యం పెట్టినా, ఇవేవి కాదు, ఒక దోసుడు నీళ్లు తీసుకొచ్చి నా మీద కుమ్మరించిన భక్తితో ఇచ్చిన వాడికి నేను 100 ఇస్తానని చెప్పేసి ఆ పరమాత్ముడు అలా చెప్పాడు. కాబట్టి ఎప్పుడైనా సరే దొరికిన వాడు మనసు ప్రశాంతంగా చేసుకుని స్వామివారికి నివేదించాలి. కానీ పెట్టగలిగిన నాడు కూడా, అంటే బంగారం కలశాన్ని పెట్టి స్వామివారికి పూజ చేయాల్సిన రోజు కూడా నేను స్టీల్ గ్లాస్ పెడతాను, లేదంటే మట్టి పాత్ర పెడతాను అనుకుని చేయగలిగిన నాడు కూడా చేయకపోతే ఉన్నది కూడా హరిస్తా అని చెప్పేసి చెప్పాట. చేయగలిగిన నాడు ఉండగలిగిన నాడు ఉన్నవాళ్ళనే ఆచరించు, లేని నాడు లేని వాళ్ళనే ఆచరించు. కానీ ఎప్పుడైనా ఆచరించడం ముఖ్యం, భక్తి ఆచరణ అనేవి చాలా ముఖ్యం అని చెప్పేసి సూత పురాణికుడు శౌనకాది మహర్షులందరికీ వివరించాట. ఆ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారయ్యా అంటే, భారత యుద్ధ సమయంలో ధర్మరాజు కూడా యుద్ధంలో గెలవడం కోసం సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారట. అలాగే రామచంద్రమూర్తి సీతామ్మవారిని అన్వేషిస్తున్నప్పుడు కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారట. అలాగా నలుడు దమయంతి కోసం వెతుకుతున్నప్పుడు కూడా ఎలాగైతే ఆ కర్కట యొక్క విష ప్రభావాన్ని తట్టుకోలేక సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారట. ఆచరించిన తర్వాత నలుడు గొప్ప చక్రవర్తిగా అయ్యాట. హరిశ్చంద్రుడు కూడా హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రో, దందస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, దందస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రో, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమలు వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రాజ్యమంటే లెక్కలేదురో, దందస్సదీయ అడవి బాట పట్టినాడు రో, పువ్వు లాంటి చక్కనోడు రో, దందస్సదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో. బలె 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 మంచిగున్న బతుకునంత పణం పెట్టి, బలుమలుపులు బతుకులున్న ముళ్ళరాళ్ల దారి పట్టి, కనకదనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. హే రామసక్కనోడు మా రామచంద్రుడంట, ఆడకళ్ళ సూపు తాగి కందిపోతాడంట, అందగాళ్ళ
రామ రామ రామదండులాగా అందరొక్కటవుదామా